రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. మల్బెరీ కొమ్మలను కట్ చేసినాం కదా, అక్కడ నాటినాం. చూద్దాం ఎలా ఉన్నాయో. వచ్చి బాగా పచ్చిగా అయినప్పుడు అక్కడ ఉన్న మట్టి ఖాళీ ప్లేస్ బాగా మెత్తగా ఉన్న ప్రదేశంలో నాటినాం. ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు వెళ్ళి నిన్న ఒక రోజు ముందు నాటినాము. ఇక్కడ కాకరకాయ చూడండి, చిన్ని చిన్ని కాకరకాయలు. పువ్వులు చూస్తే పువ్వుల్ని ఫస్ట్ తీయాలనిపిస్తుంది. వర్షానికి నత్తలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అదిగోండి, ఇక్కడ కొంచెం నీళ్ళు బాగా అవుతాయి. నిన్న వర్షాలు పడినాయి కాబట్టి బాగా మెత్తగా ఉంది భూమి. ఇక్కడ నాటేసినాను చూడండి. ఇలా మనం ఎన్ని నాటితే వీటిలో ఏవో మనకి బతికేది తెలియదు. ఏమో వచ్చినట్టున్నాయి, ఇక్కడ అంతా తీసేసినాయి. ఇది చూడండి, ఇది ఇంతకుముందు చాలా రోజులైంది ఇది నాటి. నేను ఇది నల్ల నేరేడు పండ్లు. ఇదిగోండి, నిన్న ఇక్కడ కూడా మల్బెరీ కొమ్మ ఎంత బాగా తుక్కైందో. ఇంతకుముందు నాటిన ఇది నేరేడు పండ్ల మొక్క, అది మల్బెరీ కొమ్మ. ఇక్కడ కూడా ఒక అలా కూర్చుంటే భూమి పచ్చిగా ఉన్నందుకు బాగా తుక్కున్నాయి. కావాలనే ఇలా ఎక్కువ కంపలున్న చోట నాటినాను. ఇక్కడ చూడండి, ఇది